వెల్కమ్ బ్యాక్. ఈ ఎపిసోడ్లో మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ 10 years ఎవరు డామినేట్ చేయబోతున్నారో, ఎవరు అన్డిస్ప్యూటెడ్ హీరోగా ఉండబోతున్నారో ఒక చిన్న అనాలిసిస్ మాత్రం చేయడానికి ట్రై చేస్తాను. నో కాంట్రవర్సీస్, నో ఫ్యాన్ వర్స్. లిస్ట్లో నెంబర్ 1 హీరో ప్రభాస్కి 2015లో బాహుబలి వచ్చింది. తరువాత 10 ఏళ్ల పాటు 6 సినిమాలు వచ్చాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏది కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, ఒక్క సలార్ అండ్ కల్కి తప్ప ఆడియన్స్కి. అయినా కూడా ప్రభాస్కి టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 6 సినిమాలు ప్రభాస్ ఉన్నాయి. సో అది ప్రభాస్ యొక్క మార్కెట్ రేంజ్, మార్కెట్ పుల్. సో బాహుబలి తర్వాత బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు, రాజుగారు. సో ప్రభాస్ కనుక కాన్సన్ట్రేట్ చేసి తన మార్కెట్ వాల్యూని తను నిజంగానే అర్థం చేసుకొని కరెక్ట్ సినిమాలు చేస్తే మాత్రం ప్రభాస్కి ఇంకా తిరిగే ఉండదు. ఆల్రెడీ ఇండియాలోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్స్లో ఒకరు. ఆల్మోస్ట్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్తో సమానంగా తన రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు. సో ప్రభాస్ కనుక కొంచెం జాగ్రత్తగా తనని తాను మెయింటైన్ చేసుకుంటూ రైట్ స్క్రిప్ట్స్ చేస్తే మాత్రం ప్రభాస్కి ఆకాశమే హద్దు. అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా మనకు తెలుసు ప్రభాస్వి. సందీప్ రెడ్డి వంగ తోటి స్పిరిట్ ఉంది, హను రాఘవపూడి తోటి ఫౌజీ ఉంది, అండ్ అలాగే కల్కి 2 కూడా అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. సో తెలుగు వాళ్ళ హోప్స్ తన బలమైన భుజాల మీద వేసుకొని ముందుకెళ్తున్నాడు ప్రభాస్. నెక్స్ట్ మన హీరో మహేష్ బాబు. వారణాసి తోటి ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళబోతుందో మనందరికీ ముందే ఒక చిన్న అవగాహన వచ్చింది. ప్రియాంక చోప్రా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ సినిమాని ప్రమోట్ చేస్తుంది. బట్ మనకి తెలుసు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే ఈ లెవెల్కి వచ్చాడు. మహేష్ బాబు తన కెరీర్ మొత్తం కూడా కేవలం తెలుగు సినిమాలే చేశాడు. ఆయన సినిమాలు వేరే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కొని డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేసుకున్నారే తప్ప ఈయనంతటా ఈయనగా ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసి ప్రమోట్ చేసి రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా. అందరు హీరోలు ట్రై చేశారు, ఇంక్లూడింగ్ ఆ తరంలో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి దగ్గర నుంచి ఈ తరంలో నిఖిల్, సిద్ధార్థ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు పైన ట్రై చేశాడు. బట్ మహేష్ బాబు మాత్రం చాలా వెటకారంగా. But I did get a lot of offers in Hindi. But my simple thing is, I don't think they can afford me in Hindi. జై బాబు, హిందీ సినిమా కెనాట్ అఫోర్డ్ మీ అనేసాడు. వారణాసి బట్ స్టిల్ రాజమౌళి బ్రాండ్ తోటి మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది ఆబ్వియస్లీ. మరి నెక్స్ట్ సినిమాలు వారణాసి ఎఫెక్ట్ తోటి ఆయన పాన్ ఇండియా, పాన్ వరల్డ్ దారి పడతాడో లేకపోతే స్టిల్ జై తెలుగు సినిమా అంటాడో చూద్దాం, వెయిట్ చేద్దాం. మహేష్ బాబు పొటెన్షియల్ మాత్రం వారణాసి తర్వాత 100 folds పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. మన నెక్స్ట్ హీరో అల్లు అర్జున్. అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. ఈరోజు పుష్ప 2 ఒక 1600-1800 కోట్లు వసూలు చేసిన తర్వాత తన లైనప్ మాత్రం క్రేజీగా ఉంది. నెక్స్ట్ అట్లీ తోటి దీపికా పదుకొన్ కాంబినేషన్లో ఒక క్రేజీ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా ఉంది. దాని తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా అనౌన్స్ చేశారు. లోకేష్ ఆల్రెడీ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇమాజిన్, కమల్ హాసన్ తోటి, రజనీకాంత్ తోటి పనిచేసిన ఒక డైరెక్టర్ అల్లు అర్జున్తో చేయబోయే సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నాడు అని అంటే అది ఏ లెవెల్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అండ్ దెన్ తర్వాత పుష్ప 3 ద ర్యాంపేజ్ ఎలాగో ఉంది. త్రివిక్రమ్ గారితో కూడా ఒక సినిమా డిస్కషన్స్ అవుతున్నాయని అన్నారు. అది ఇంకా కాంక్రీట్గా మనకి కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మలయాళం ఫిల్మ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్తో కూడా ఒక సినిమా ఉండబోతుందని చెప్పి టాక్ వచ్చింది. అది కన్ఫర్మా కాదా అనే ఒక డిస్కషన్ నడుస్తూ ఉండగానే అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బసిల్ జోసెఫ్ రావటం, ఆయన అందరికీ బన్నీ తీసుకెళ్ళి ఆయనని వేరే వాళ్ళకి పరిచయం చేయడం చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ ఉంది, గట్టిగా రాబోతుందని తెలుస్తుంది. వై దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని అంటే బసిల్ జోసెఫ్ యాక్టర్గా మనందరికీ తెలుసు, కానీ మిన్నల్ మురళి అనే ఒక క్రేజీ సూపర్ నేచురల్ సినిమా తీసిన డైరెక్టర్గా మనకు చాలా తక్కువ మంది తెలుసు. సో బసిల్ జోసెఫ్ సినిమా కూడా ఒక పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ అవబోతుందని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఇన్ దాట్ వే అల్లు అర్జున్ తన బ్రాండ్ని పొజిషన్ చేసుకోవటం, తన సినిమాలు జాగ్రత్తగా ప్రమోషన్స్ చేసుకొని ముందు పెట్టడంలో చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కాబట్టి బన్నీ కూడా డామినేట్ చేయడానికి చాలా గట్టి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది లైన్ జూనియర్ ఎన్టీఆర్. తారక్ తన స్టార్ పవర్ ఏంటో ఆల్రెడీ RRR తోటి, దేవరా తోటి చూపించాడు. దేవరా is still one of the highest grossing films ever in Tollywood film industry. సో వార్ 2 కొంచెం అటు ఇటు అయినా కూడా తారక్ స్టార్ పవర్ మీద, తారక్ కెపాసిటీ మీద ఏ ఒక్కరికి కూడా డౌట్ లేదు. బట్ తారక్ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే తన స్క్రీన్ ఇంటెన్సిటీ, యాక్టింగ్ రేంజ్. దీంట్లో మాత్రం తారక్ని కొట్టేవాళ్ళ లేరా అని అనిపించేంతగా విరుచుకు పడతాడు స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత. సో నెక్స్ట్ తారక్ సినిమా ప్రశాంత్ నీల్ తోటి ఎలాగో ఉంది, డ్రాగన్ మీద
ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. బట్ దాని తర్వాత కూడా త్రివిక్రమ్ తోటి సినిమా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అది తెలియాల్సి ఉంది. అలాగూ దేవరా 2 ఈజ్ అండర్ వే. కాబట్టి ఎన్టీఆర్ లైనప్ కూడా చాలా క్రేజీగా ఉంది. తను కూడా ఏ లెవెల్లో రెచ్చిపోతాడో ఒక క్లారిటీ ఉంది మనకి. నెక్స్ట్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్రెడీ ఒక గ్లోబల్ రికగ్నిషన్ ఉంది. హాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, యాక్టర్స్ కూడా రామ్ చరణ్ గుర్తుపడతారు. సో దాన్ని బట్టి రామ్ చరణ్ కనుక సరిగ్గా ప్లాన్ చేసుకొని సరైన ప్రాజెక్టులు అలైన్ చేసుకుంటే మాత్రం రామ్ చరణ్ కూడా డామినేషన్ మామూలుగా ఉండదు. పెద్ది ఏప్రిల్లో వస్తుంది. సో పెద్ది ఎలాగూ బాగుండబోతుంది అని ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో అది క్రికెట్ బేస్డ్ సినిమా. మన వాళ్ళు క్రికెట్ని ఎంతగా ఆదరిస్తారో మీ అందరికీ తెలిసిందే. లగాన్ ఎలాంటి సినిమానో మనకు తెలుసు. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో సుకుమార్తో ఒక సినిమా ఉంది. అది వేరే లెవెల్ సినిమా అని చెప్పేసి అసలు కనీసం అనౌన్స్ అవ్వక ముందే దాన్ని RRR ప్రమోషన్స్లోనే రాజమౌళి గారు దాన్ని ఒక లెవెల్లో లేపారు. ఆ తర్వాత ఇంకో క్రేజీ రూమర్ వినిపిస్తుంది ఏంటంటే అట్లీ రామ్ చరణ్ అండ్ సల్మాన్ ఖాన్ని కలిపి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మెటీరియలైజ్ అవుతుంది, డిస్కషన్స్లో ఉంది అని తెలుస్తుంది. రామ్ చరణ్ స్ట్రెంత్ ఏంటంటే తనకి గ్లోబల్ రికగ్నిషన్ ఉంది, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సో అది కనుక సస్టైన్ చేసుకుంటూ రైట్ స్క్రిప్ట్ పడితే రామ్ చరణ్ కూడా వేరే లెవెల్కి దూసుకెళ్తాడు. సో కంక్లూజన్కి వస్తే డామినేషన్ అనేది రెవెన్యూ పరంగా, మార్కెట్ పరంగా అయితే ప్రభాస్ ఉంటాడు. యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ పరంగా అయితే ఎన్టీఆర్ ఉంటాడు. బ్రాండ్ పొజిషనింగ్, కల్చరల్ ప్రకారంగా అయితే అల్లు అర్జున్ ఉంటాడు. తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లే స్థాయి, స్టామినా ఉన్న వాళ్ళైతే మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ కూడా ఉంటారు. సో మీ చాయిస్ ఎవరు ఈ 5 హీరోల్లో నెక్స్ట్ 10 years తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, తద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేయబోతున్నారు, డామినేట్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, కొట్టేసుకుందాం, అదే మాట్లాడుకుందాం. డూ సబ్స్క్రైబ్. ఏదో ఎమోషనల్గా ఫ్యాన్ సైట్స్ తీసుకోవటం కాకుండా లాజికల్లీ అనాలిసిస్ చేసి మీకు కంటెంట్ తీసుకురాబోతున్నాను. మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.